వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర కార్యక్రమం. రాష్ట్ర ప్రజలు కూటమికి అద్భుత మెజారిటీ ఇచ్చారు. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలన్న పవన్. పెన్షన్లను 4,000కు ఎప్పుడు పెంచుతారు? విద్యార్థుల 5 లక్షల భరోసా కార్డు ఏమైందన్న ఏరేటి. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు. టెండర్ల ప్రక్రియ లేకుండానే ఒప్పందాలు జరిగాయన్న నరసింహారెడ్డి. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝీ. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 33, నిఫ్టీ 5 పాయింట్ల లాభం. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు 3 పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుందని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. వారుగా పార్లమెంట్లో వారుగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ 7కు 7 గెలిచాం. విజయనగరం అన్ని గెలిచాం. అరకు 2-3 ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే 7కు 5 గెలిచాం. అనకాపల్లి 7కు 7 గెలిచాం. బాపట్ల అన్స్టాపబుల్ 7కు 7 గెలిచాం. ఒక్క ఒంగోలులో బ్రేక్ పడింది. అక్కడి నుంచి నెల్లూరు 7కు 7 గెలిచాం. తిరుపతి 7కు 7 గెలిచాం. కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం. చిత్తూరు ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలవాలి, 7కు 7 గెలిచాం. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో 7కు 5 గెలిచాం మనం. ఆ తర్వాత అనంతపురకు వస్తే క్లీన్ స్వీప్ 7కు 7 గెలిచాం. హిందూపూర్లో 7కు 7 గెలిచాం. నంద్యాల ఎప్పుడూ ఊహించని విధంగా 7కు 7 గెలిచాం. జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. బీజేపీ 10 సీట్లు తీసుకుంటే అంటే 10కి 8 గెలవడం అనేది ఒక చరిత్ర. ఆ 2 సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాం తప్ప ఇంకోటి కాదు. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా
ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదేది తాకట్టు పెట్టారు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది, రైతులు అప్పుల పాలయ్యారు. 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించామన్నారు. అద్భుత మెజారిటీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి 21 లోక్సభ స్థానాలను దక్కించుకుందని చెప్పారు. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదన్నారు. 5 కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారన్న పవన్ అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను. చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. గత 5 ఏళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. 5 ఏళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. 5 ఏళ్లలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందనే భావన అందరిలో ఉందని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించారని పురంధరేశ్వరి అన్నారు. తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు, ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన
ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4వసారి బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలోని ఐటీ పార్కు ప్రాంగణం వద్ద ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటు చేశారు. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీల రాకపోకలు కనువుగా ఉండేలా గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటు చేశారు. సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నందున ఆయన పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉదయం 8:20 ప్రధాని ఢిల్లీలో బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:55 కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 గంటల నుంచి 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆహార కల్తీ చేసే వారిపై, నాణ్యత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామన్నారు. హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి కోరారు. ఇక ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాపుల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. భూ కబ్జాలకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తల సహా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కొత్తగూడెం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లను ఆధునికంగా తీర్చిదిద్ది పేద విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్లో నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. ధరణిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పెండింగ్ దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. మిషన్ భగీరథలో గత ప్రభుత్వం 39,000 కోట్ల అవినీతి చేస్తుందని పొంగిరెడ్డి ఆరోపించారు. ఈ గడిచిపోయిన కాలం ఎలా అయితే గడిచిపోయింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులతో జిల్లా సమీక్ష సమావేశం జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ స్కూల్స్ అన్ని ఓపెన్ జరగబోతున్నాయి. రేపు 12వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది విద్యార్థులకి తెలుగు
తెలుగు మీడియంతో పాటు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 కోట్ల చిల్లర బడ్జెట్ అమ్మ ఆదర్శ స్కూల్స్ కి 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 6 మాసాలు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరిగారని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్న సందర్భంగా వారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. రకరకాల అంశాలను అడ్డం పెట్టి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తరఫున బహిరంగ లేఖను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. సీఎం గారు మీరు బాధ్యత చేపట్టి 6 నెలలు గడుస్తున్నా 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీరు మాటిచ్చారు. 99 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ కోడ్ తర్వాత హామీలు నెరవేరుస్తారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా హామీలు నెరవేర్చలేరని చెప్పి తప్పించుకొని తిరిగారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక కాలయాపన చేస్తూ ఈరోజు తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ నోటీసులు పంపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ పేర్కొంది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తన పాత్రను వివరించాలని పేర్కొంది. విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అలా అయితే కేసీఆర్ ఇచ్చిన వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తుంది. గత 2 రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రామగుండం ఎన్టీపీసీలో పొన్నం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీపీసీలోని ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకారానికి పాల్పడ్డారని, 50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న 13 లారీలను తను స్వయంగా పట్టుకున్నారని చెప్పారు. ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని, ఈ కుంభకోణంపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీని మీద కేవలం ఎక్స్పెండిచర్ అనేది 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్క లారీకి పడుతుంది. ఏది 32 టన్స్కైనా 36 టన్స్కైనా. ఈ 25,000 30,000 అంటే ఒక 36 టన్ ఒక్క లారీ పైసలు పేమెంట్ చేసేది. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతురు ఒక్క దాంట్లో. ఆ మిగిలిన 30,000 రూపాయలు డైలీ 300 లారీలు కొడుతూ ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే
90 lakh రూపీస్ కొడతా ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తా ఉన్నారు. ఇది వాస్తవం నేను చెప్పింది. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు మంత్రి గారి తరఫు నుంచి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారికి పోతుందన్నట్టే కదా. వాట్ ఎల్స్ దీంట్లో అనేది ఏముంటుంది సార్? డెఫినెట్ కదా, ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్, సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు పంచుకుంటారేమో ఇద్దరు, అందుకే ఎవరు దానికి స్పందిస్తలేదు. లేకుంటే మంత్రిది ఇంత పెద్ద స్కామ్గా నేను చెప్పినా మొత్తం దేశమంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది అంతే. రేవంత్ పొన్నం ట్యాక్స్ ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ బికమ్ ఆర్పీ ట్యాక్స్. రేవంత్ పొన్నం ట్యాక్స్ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం, మంచిగా చెప్పింది నాకు అందించారు. దిస్ న్యూ నేమ్ విల్ బి దిస్ ఇస్ ఆర్పీ ట్యాక్స్. బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగైనా బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణ చేస్తున్న మీరు 10 ఏళ్లలో ఎంత సంపాదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. ఇసుక ఎర్రమట్టి అక్రమ రవాణా దోపిడీ చేసింది మీరు కాదా అని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా రవాణా శాఖ మంత్రులపైన చేస్తున్నటువంటి వ్యక్తిగత ఆరోపణలు, గతంలో మీ ఇసుక దోపిడీని దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదన్నమాట. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు మీ విమర్శలు చూసి నవ్విపోతున్న మాటని సందర్భంగా మేము తెలియపుతూ, ఆ లారీలలో వెళ్తున్న ఒక ఓవర్లోడ్ సమస్య అయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి, లేదా ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటివి ఒకవేళ మా అధికారులు గుర్తిస్తే తప్పనిసరిగా దానికి ఫైన్ వేసేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం తీసుకునే క్రమంలో ప్రతినిత్యం వేలాది లారీలు తెలంగాణ అనుకుంటే 10,000 లారీలు పైన బహుశా తిరుగుతుంటే కావచ్చు. ప్రతి లారీకి మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఏం సంబంధం ఉంటుందో అంటున్నాం. ఈరోజు ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీలో టెండర్ ద్వారా ఖమ్మంకు వెళ్తున్న క్రమంలో నీ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్తున్నటువంటి సందర్భమే తప్ప గతంలో కూడా వెళ్ళినాయి. ఒకవేళ అందులో ఓవర్లోడ్ ఉంటే సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయాలి తప్ప దానికి మంత్రికి ఏ సంబంధం ఉందో ఉంటుంది. సిల్లీ పాలిటిక్స్ అంటున్నా మా రవాణా శాఖ మంత్రులపైన. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. ఛార్జ్షీట్లో 6గురిని నిందితులుగా పేర్కొన్నారు. మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్ చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించవలసి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో రేపు తీర్పు వెల్లడించనున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్ రామ్ మాఝీ ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాలకు అవకాశం లభించింది. మాఝీని బీజేపీ శాసనసభ పక్షనేతగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. మోహన్ మాఝీ కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. మోహన్ చరణ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, పార్టీ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 147వ స్థానాలకు గాను 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 2000-2004లో బీజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ రాష్ట్రాన్ని పాలించింది. ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. గత టర్మ్లోనూ అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో అమిత్ షాకు మళ్లీ హోంమంత్రి పదవిని ఇచ్చారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో నడ్డాకు ఆరోగ్య శాఖను కేటాయించారు. గతంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా జయశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సురేష్ గోపి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద సమస్యలు ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం పనిచేస్తామన్నారు. చైనా సరిహద్దులో సమస్యలు ఉన్నాయని చెప్పారు. మూడోసారి మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతమవుతుందన్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. గత 10 ఏళ్లలో రైల్వే శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. దేశానికి సేవ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. యువత కోసం బలమైన పునాది వేయాలన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని, 10 ఏళ్లలో మోదీ రైల్వేలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఢిల్లీ నుంచి తొలిసారి భీమవరం చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన మోదీ మంత్రివర్గంలో తనకు అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం తనకిచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి సామాన్య కార్యకర్తకు లభించిన గౌరవంగా రాష్ట్రంలో కార్యకర్తలందరూ భావిస్తున్నారన్నారు. కార్యకర్త ఆధారిత పార్టీ ఆ విధంగా పనిచేసినందుకు మాత్రమే నాకు ఈ విధంగా అవకాశం వచ్చింది. నేను ఈవేళ మంత్రిని అయ్యాను అంటే దానికి ముందుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మెజార్టీ, అతి ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి అతి కొద్ది స్థానాల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు నన్ను పెద్ద మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు కాబట్టి నేను ఈవేళ మంత్రిగా కలిగాను. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా వారి యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా నా పనితీరు ఉంటుంది అనేటువంటి విషయాన్ని. కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. హత్య కేసులో హీరో దర్శన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడ్కు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. 2 రోజుల క్రితం కర్ణాటకలోని సుమన్నహల్లి బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన నేపథ్యంలో కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శన్కు సంబంధం ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ ప్రకటించారు. సోమాలియా నుంచి దాదాపు 260 మంది వలసదారులతో వెళ్తున్న ఓ బోటు సముద్రంలో మునిగిపోయింది. యెమెన్ సముద్ర తీరంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 49 మంది మృతి చెందగా 140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నారు. ఇప్పటి వరకు 71 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.